మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. ట్రిపుల్ ఆర్ మూవీ టీం వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో సందడి షురూ చేసింది. థియేట్రికల్ మార్కెట్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ 700 కోట్లు దాటిందట. విడుదలకు ముందే శాటిలైట్ డిజిటల్ రైట్స్ రూపంలో మరో 300 కోట్లు అంటే విడుదలకు ముందే 1000 కోట్ల వరకు రాబట్టేసిందట ట్రిపుల్ ఆర్. రాజమౌళి తన కొత్త ప్రాజెక్టు ఉగాదికి అనౌన్స్ చేయబోతున్నాడు. మహేష్ తో ప్లాన్ చేసిన ప్రాజెక్టు డీటెయిల్స్ ఉగాది రోజు రివీల్ చేయబోతున్నాడట. అయితే ప్రీ ప్రొడక్షన్ పనులు మాత్రం మే నుంచే మొదలవుతాయట. ట్రిపుల్ ఆర్ మూవీ కేవలం యూఎస్ లోనే ప్రీమియర్స్ రూపంలో 2.5 మిలియన్లు రాబట్టిందట. ఇక ఫస్ట్ డే 5 మిలియన్లు గ్యారంటీ అంటున్నారు. రానా సాయి పల్లవి కాంబినేషన్ లో తెరకెక్కిన మూవీ విరాట పర్వం. ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కన్ఫర్మ్ అయినట్టే అంటున్నారు. 42 కోట్ల డీల్ సెట్ అయిందని ప్రచారం పెరిగింది. శాటిలైట్ రైట్స్ 8 కోట్లు కలుపుకుంటే ఈ మూవీకి 50 కోట్ల బిజినెస్ జరిగిందంటున్నారు. రామ్ చరణ్ తో శంకర్ తీస్తున్న మూవీ కొత్త స్కెడ్యూల్ ఏప్రిల్ 3rd వీక్ లో మొదలు కానుంది. ఈ స్కెడ్యూల్ లో అరవింద్ స్వామి జాయిన్ అవుతాడట. ఇందులో తనే స్పెషల్ విలన్ అంటున్నారు. వన్నీ పుష్ప 2 ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తిగా వస్తున్నాయి. అయితే ఈ సినిమాలో ఏకంగా 5 నిమిషాల పాటల్ని ప్లాన్ చేశాడట సుకుమార్. ఏప్రిల్ ఎండింగ్ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరగొచ్చంటున్నారు. కొరటాల శివతో తారక్ చేయాల్సిన మూవీ వచ్చే నెల 3వ వారం షురూ కాబోతోంది. రెగ్యులర్ షూటింగ్ మాత్రం మే ఎండింగ్ నుంచే మొదలవుతుందట. మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ లో సల్మాన్ గెస్ట్ గా నటించాడు. ఇప్పుడు చిరు వంతొచ్చింది. సల్మాన్ మూవీ కబీ ఈద్ కబీ దివాళీలో చిరు అతిథి పాత్ర వేయబోతున్నాడట.